జిల్లావాణి న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న డాక్టర్ తమిళసై సౌందరరాజన్. బొబ్బిలి దర్బార్ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశ నిర్దేశించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన. తొండంగి మండలం దివీస్ ఉద్యమంపై అరెస్ట్ అయినటువంటి ఉద్యమకారులు విడుదల. భారీ సంఖ్యలో తుని సబ్ జైలుకు విచ్చేసిన సంఘీభావం తెలిపిన వామపక్ష నేతలు. పూర్వ విద్యార్థుల అసోసియేషన్లో ఉచితంగా చేస్తున్నటువంటి సేవలు, వైద్య విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నటువంటి సెమినార్స్ రాబోయే రోజుల్లో అందరికీ ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లాలోని తిరుపతి నగర కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ మాట్లాడుతూ, ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా భూతం కోరలు చాచిన సమయంలో వైద్యులు, వైద్య విద్యార్థులు తమ గురుతర బాధ్యతలను మర్చిపోకుండా నిద్రాహారాలు మాని రాత్రింబవళ్లు కరోనా కట్టడికి చేసిన కృషి మరువలేనిదని చెప్పాలన్నారు. కరోనా రోగులకు సేవలందించే సమయంలో ఆ మహమ్మారికి భయపడకుండా, వృత్తి కోసం కాకుండా మానవతా దృక్పథంతో కరోనా నిర్మూలనకు, కుటుంబాలకు సంతోషాలకు దూరంగా ఉంటూ నిరంతరం కోవిడ్ కట్టడికి అహర్నిశలు కృషి చేశారని వైద్యులు, వైద్య విద్యార్థుల సేవలపై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. మన దేశ శాస్త్రవేత్తల వల్ల, వారు పడిన కష్టాల వల్ల ఇన్నాళ్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. వైద్యులు దేవుళ్లతో సమానమని, పేదలకు సేవ, సమాజం పట్ల వైద్యుల బాధ్యతను గుర్తు చేశారు. అనంతరం కార్డియాలజీ విభాగం మీద సెమినార్ ఇచ్చినటువంటి అధ్యాపకులు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. The SVMC alumni building is a campus destination, a welcome gauge for the entire SVMC family and its guests, a gathering place for alumni and a place for meeting your old friends. It was a dream cherished by all proud SVMC alumni to have a place together where we can remain. It's a place we can all visit. Passed through generations, enriching professional careers for all decades to call home while celebrating SVMC's and past and visionary future. We thank Dr. Prem Sagar Reddy for contributing 2.25 crores for this building, along with Dr. G. Reddy Prasad, 50 lakhs for this auditorium. Such a wonderful service, and I should be very happy that from faith to Lord Balaji, I have got the blessings of him to your alumni association. And as I said, because this is the alumni association program, as he said, it's a long pending program, awaited program, and I'm very fortunate to attend this program. Why I am telling? I am not telling because this is an alumni program. Immediately I took charge as the governor of Telangana. Governor, as you know, are the chancellors of the university. So immediately we started the Chancellor Connect the Alumni. So we have started a program. We have initiated that program and we have started a website, and with the aim of connecting all the alumni within a year, all the alumni of Telangana. It's a very wonderful initiative because after we initiated that, we have communicated a large number of alumni with an aim to help the present generation. అత్యంత నాటకీయ పరిణామాల నడుమ విశాఖ జిల్లా పెందుర్తి మండలం దగ్గువానిపాలెం ఇతర గ్రామాలకు సంబంధించిన శ్మశాన వాటిక అనుబంధ పనులు వాయిదా పడ్డాయి. వివరాల్లోకి వెడితే స్థానిక 96 వార్డు పరిధిలో సుమారు 14 కాలనీల వాసులు వినియోగించుకునే శ్మశానం రైల్వే ట్రాక్ అవతల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంతాలలో ఎవరైనా దివంగతులైతే శ్మశాన వాటికకు తరలింపు, ఇతరత్ర కార్యక్రమాలు చాలా ప్రయాసతో కూడినవిగా ఉన్నట్లుగా ప్రజలు బీజేపీ నాయకులు గొర్ల రామానాయుడుకు తెలిపారు. అయితే ఇప్పటికిప్పుడు శ్మశాన వాటికకు వెళ్లే రహదారి ఏర్పాటు చేయలేనందున
నివాసాలకు దూరంగా తాత్కాలిక పార్థివ దేహాల నిలుపు భవనాన్ని తన సొంత నిధులతో రామానాయుడు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు. ఇదంతా సజావుగా జరుగుతున్న సమయంలో వైసీపీ నేత మాజీ కార్పొరేటర్ శరగడం చిన్న అప్పలనాయుడు ఆ భవన ఏర్పాటును తానే చేస్తానని, అప్పటి వరకు పనులు నిలిపివేయాలని సూచనలు జారీ చేసినట్లుగా కొందరు స్థానికులు తెలిపారు. దీంతో అక్కడ పనులను సమీక్షించడానికై చేరుకున్న గ్రామస్తులు చిన్న అప్పలనాయుడు తీరు పట్ల బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ, అభివృద్ధి పనులను మాటల్లో కాకుండా చేతలలో చేసి చూపిద్దాం అనుకుంటే 30 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన నాయకులు అడ్డుకోవటం సబబు కాదని హితవు పలికారు. ఒంటి మీద వేసుకునే బట్టలు ఇస్త్రీ నలగకుండా రాజకీయాలు చేసే రోజులు కాదని ఎద్దేవా చేశారు. యువతను రాజకీయాల్లోకి రమ్మంటూ వచ్చినప్పుడు ప్రోత్సహించుకుంటే ఎలాగని ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికీ స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను తన సొంత నిధులతో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎవరండి అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, సొంత వర్కుల కోసం టైం అంతా స్పెండ్ చేస్తారు. వాళ్ళ యొక్క అంటే 30 సంవత్సరాలు బట్టి రాజకీయ నాయకులుగా ఉండి ఏం సాధించారు, ఏం చేస్తున్నారు ప్రజల కోసం? ఈరోజు యువకులు చదువుకున్న వాళ్ళు వారు ఎంత భవిష్యత్తు ఉన్నా సరే అవన్నీ వదులుకొని రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వీళ్ళందరూ కూడా వయసులో కాదు, రాజకీయంగా ముసలాలు అయిపోయారు, అలవాటు పడిపోయారు. వర్కులు చేయకుండా పబ్బం గడుపుకొని, ఆ రోజు మనం ఆల్రెడీ చెప్పాం ఏమని అంటే ఇది ఒక పూచీలాగా చూపించే ఈ యొక్క ప్రాంతానికి ఒక ప్రధాన సమస్య ఉంది, ఆ ప్రధాన సమస్య తీరుస్తానని చెప్పేసి గెలవడం. మళ్ళీ గెలిచిన తర్వాత అది చాలా కష్టంగా ఉందో చూద్దాం. మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వస్తాడు, ఎవడో లేపినప్పుడు వస్తాడు, వచ్చి చేసేస్తానంటారు. ఎన్నాళ్ళండి భరిస్తాం? గట్టిగా మాట్లాడితే నువ్వు నన్ను అడిగినాడువా, వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరింపులా. ఈరోజు ఒక్కరైనా సరే ఇష్టంగా మాట్లాడుతున్నారంటే వ్యక్తులతో, ఒకరు తాబేలు ఒకరు నక్క. ఇక్కడ మన దగ్గర ఉన్న వాటిలో పరిస్థితులు తాబేలు నక్క ఈ రెండు పరిస్థితులు అనమాట. తాబేలు స్పీడ్గా లేదు, నక్క జిత్తులు మారింది. పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఎక్కడ సమస్యలు అయితే 20 సంవత్సరాలుగా జరిగిన పండుగ ఈ రోజు ఎందుకు జరిగింది? గవర్నమెంట్ స్థలం ఆక్యుపై చేస్తే అది ఎందుకు మనం ఆపగలిగాం? రోడ్డు వేయగలిగాము. టెంపుల్కి నేను శంకుస్థాపన చేశాను, చేసి పెద్దలందరినీ ఎమ్మెల్సీలందరినీ తీసుకొస్తే బాగా కడతాను, వచ్చే సంవత్సరం టెంపుల్ కట్టి మీకు దర్శనం చేపిస్తానని చెప్పేసి ఆపుతారా? ఖర్చు పెట్టి నేను భోజనాలు అవి మొత్తం అన్న సందర్భాలన్నీ చేసి టెంపుల్కి కావాల్సిన అడ్వాన్సులు అన్నీ ఇస్తే ముందు రోజు 10 గంటలకు వచ్చి అడ్వాన్సులు ఇవ్వరట. సో అక్కడితో ఆపేసి మిగతా డబ్బులు ఇచ్చేసి ఆ కార్యక్రమాలు అంటే లైటింగ్ నేను పెట్టా రోడ్ అంతా అక్కడి నుంచి అయిన వాళ్ళ. విజయనగరం జిల్లా బొబ్బిలి స్థానిక దర్బార్ మహల్లో బొబ్బిలి యువరాజా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని కోరారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావస్తున్న రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కూడా జరగలేదని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ నాయన, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పువ్వుల శ్రీను, పారాది మాజీ సర్పంచ్ అల్లాడ భాస్కరరావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వర్గాలు కుటుంబానికి అన్నీ ఉంటాయి, కానీ మీరు 10 మందిని కలపండి, 6, 7, 80 ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నారు. మనం ఒకటి చేసింది ఏంటి, ఇవి చేయలేదు ఏంటి, పూర్తిగా ఏ రంగాల్లో విఫలమయ్యారో అవన్నీ కూడా మనం ప్రజలకు విడమర్చి చెప్పండి. ఇప్పుడు వరకు జరిగిన స్థానిక ఎన్నికలు ఒక లెక్క, ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు ఒక లెక్క. ప్రజలు తీవ్రమైన నిరాశతో ఉన్నారు, ప్రజలు తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. తప్పకుండా మరి దాన్ని మీరు క్యాష్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా ఎలక్షన్ అవన్నీ తర్వాత ముందు చాలా మంది చెప్పారు, చాలా మంది సలహా ఇచ్చారు, ఈ స్థానిక ఎన్నికల్లో మీరు పెద్ద కళ చేసుకోకండి, మీరు మొక్కలు మీ పనులు చూసుకోండి, ఇప్పుడు ఎక్కువ మీరు బాధ్యపడి కసిపై పనిచేస్తారని. ఎట్టి పరిస్థితుల్లో ఒక పోరాటంలో కానీ ఈ కష్టకాలంలోనే పార్టీకి అండదండగా
మన ఇంట్లో మనిషి మన సొంత ఓటాలి. ఒకసారి అయిపోయింది, ఒకసారి మళ్ళీ పోవాలి. అవన్నీ మళ్ళీ మనం జాగ్రత్తగా సమీకరించుకొని మరి గ్రామాన్ని చూసుకుంటే తెలుగుదేశం పార్టీ హాయంగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ప్రతి రోడ్డును కూడా మనమే నిర్మించుకున్నాం, ప్రతి డ్రైన్ మనం నిర్మించుకున్నాం, ప్రతి గ్రామానికి కూడా రక్షిత మంచినీరు కలిగించు అన్ని సౌకర్యాలు కూడా కలిగించింది మన ప్రభుత్వం. అందుచేత ధైర్యంగా మన ఓట్లు ప్రజల ముందుకెళ్ళి అడిగేటువంటి హక్కు మన పార్టీ నాయకులుగా మీ అందరూ కూడా ఉంటుంది. ఈ సందర్భంగా నేను కూడా తెలియజేసుకుంటూ తెల్లారి లేస్తే ఒంట్లో పోయినా మొదటి పేరు పీకే, శుభకార్యమైన మొదటి పేరు పీకే, ఆఖరికి ఆ శుభకార్యాన్ని మంగళాత్మాలను మిమ్మల్ని తీసుకెళ్తారు. ఇవన్నీ తెలుసు. స్థానికంగా ఎదగాలంటే, స్థానికంగా నాయకుడు అవ్వాలంటే చాలా కష్టంతో తీరుతున్నటువంటి పరిస్థితి, విలువైనటువంటి సమయం కేటాయించాల్సిన పరిస్థితి. అలా మీరందరూ కూడా గట్టిగా ఉంటేనే పైన మేమందరం కానీ పార్టీ కానీ సరిపోతుంది. మరి అలాంటి కీలకమైనటువంటి ఎన్నికలకు ఈరోజు మనం వెళ్తున్నాం. మనందరూ కూడా తెలుసు 2019లో మనకి ఏవైతే ఓట్లు పడినాయో అది కాదు మన బలం చాలా ఎక్కువ. కానీ ఒక్క అవకాశం మాకు ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అనేటువంటి నినాదంతో ఆ రోజు వైసీపీ వాళ్ళు మన ముందుకు రావడం జరిగింది. మరి మన పార్టీ చూస్తే 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా జగంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదలకు అందిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ ఉప్పలపాడు గ్రామంలో పోలవరం కాలువ గట్టుపై కేటాయించడాన్ని నిరసిస్తూ లబ్ధిదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాఠంశెట్టి సూర్యచంద్ర సంఘీభావం తెలిపి ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠంశెట్టి సూర్యచంద్ర సంబంధిత బాధితులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సత్తి సోమరాజు, పోతుల శ్రీనివాస్, గంధం వెంకన్నబాబు, అంకం సూరిబాబు, తిర్నాల చిన్ని, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల చంటిబాబు గారి ఇంటికి కూడా పలు దఫాలుగా వెళ్ళడం జరిగింది. మరి అధికారులు, ఎమ్మెల్యే గారు కూడా మీకు స్థలాలు మార్చి మంచి స్థలం ఇస్తాం, మీరు తొందరపడొద్దు, ఆందోళన పడొద్దు అని చెప్పేసి వీరికి వాగ్దానం చేయడం జరిగింది. ఇవంతా కూడా 5-6 నెలల నుంచి జరుగుతూ ఉంది. మరి ధర్మిలా ఈ 2-3 రోజుల్లోంచి మీరు పట్టాలు తీసుకోకపోతే మీ పట్టాలు క్యాన్సిల్ చేస్తాం, వెంటనే మీరు పట్టాలు తీసుకుని ఈ స్థలాల్లో ఫోటోలు దిగండి అని చెప్పేసి ఒత్తిడి చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇల్లు శాంక్షన్ అయినటువంటి మహిళలందరూ కూడా మరి ఇక్కడ టెంట్ వేసుకుని ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా ఇక్కడ నిరసన దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఇళ్ల స్థలాలు మాకు ఉపయోగపడే ఇళ్ల స్థలాలు ఇవ్వాలి తప్పించి మీకు ఉపయోగపడే ఇళ్ల స్థలాలు మాకెందుకు, మేము ఇక్కడ కాపురాలు చేసి ఇల్లు కట్టుకునే విధంగా ఇళ్ల స్థలాలు ఉండాలని చెప్పేసి ఈ మహిళా సోదరిమణులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఆహారం కూడా తినకుండా మరి ఇక్కడ నిరసన దీక్ష తెలియజేస్తూ ఉన్నారు. కుటుంబాలు కూడా చాలా ఆనందపడడం జరిగింది. వీరికి స్థలాలు ఇస్తాం, ఊరికి దగ్గరగా మంచి స్థలం ఇస్తామని చెప్పేసి ఊరించి మరి చివరకు ఈ గ్రామంలో ఉన్నటువంటి పోలవరం కాలువలోంచి మట్టి తీసి గుట్టగా వేసినటువంటి ఈ పోలవరం కాలువ కొండ మీద మట్టి సరిది ఇక్కడ పట్టాలు ఇస్తూ ఉన్నాం, మీరు వచ్చి తీసుకోండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. దీంతో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ మాకు ఇక్కడున్న ఈ మట్టి అంటే ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ పట్టాలు ఇచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఉన్న మట్టి అంతా కూడా చౌడు మట్టి, అంటే మట్టిలో రకాలు ఉంటుంది. ఈ మట్టి అంతా చౌడు మట్టి. ఈ చౌడు మట్టిలో మేము ఇల్లులు కట్టుకున్నా అవి కూలబడిపోయే పరిస్థితి ఉంటుంది. గ్రామానికి దగ్గర ఒక 60-70 అడుగుల ఎత్తులో ఈ మెట్ట ఉంది. ఇది ఏ రకంగానూ ఉపయోగపడదు. మాకు గ్రామానికి ఆనుకుని మంచి స్థలం. మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏంటంటే మాకు ఈ స్థలం వద్దని మేము పోరాటం చేస్తున్నాం, వేరే దిక్కున ఎక్కడైనా ఇస్తారని. ముఖ్యమంత్రి దాకా మా బాధని తీసుకెళ్తారని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. యువత క్రీడల పట్ల మక్కువ కనపరచాలని తంబళ్లపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. తంబళ్లపల్లె మొలకల చెరువులో జరుగుతున్న వైఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కు హాజరై ఎమ్మెల్యే విజేతకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల ద్వారా తమ ప్రతిభ మెరుగుపరుచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవరంటి రామకృష్ణారెడ్డి, రవిశంకర్ రెడ్డి మరియు రిట్కో డిస్టిలరీస్ అధినేత జయచంద్రారెడ్డి ఈ టోర్నమెంటుకు అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, క్రికెట్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం నుంచి, కడప నుంచి, చాలా దూరం నుంచి కూడా వచ్చినారు. నాకు దీని మీద పెద్ద అవగాహన లేదు. నాకు వేరే తిరుపతి ఎయిర్పోర్ట్ వేరే రిసీవ్ చేసుకోవాలి కాబట్టి తొందరగా వచ్చి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నేను పోగలిగితే ఏదో పొద్దునే వస్తానన్నా. ముఖ్యంగా నాకు ఇంకో ప్రాబ్లం ఏమంటే, నేను ఈరోజు మండలంలో ఎవరికి చెప్పలేదు. ఎంతమంది నా మీద బాధపడతారో నాకు అది కూడా కొద్దిగా భయంగా. అందరూ కూడా నన్ను, మా మండలంలో లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క విషయంలో అందరూ కూడా క్షమిస్తారని అందరికి కూడా ఈ తెలియజేసుకుంటాను. వచ్చిన అందరూ కూడా సంతోషంగా గేమ్ ఆడి సంతోషంగా పోయేటప్పుడు సంతోషంగా పోవాలని అందరినీ కూడా బాగా చూడాలని ప్రార్థిస్తూ అందరూ కూడా ఏమనుకోవద్దని మళ్ళీ ఒకసారి తెలియజేస్తారు. నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ అన్నారు. స్థానిక జిల్లా హౌసింగ్ బోర్డు సెంటర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలో గుర్తుపెట్టుకోవలసిన రోజు ఈ రోజు, నేతాజీ జన్మదినమని. నేను ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుందన్నారు. అలాంటి చరిత్ర కలిగినటువంటి నాయకుల గురించి మన పిల్లలకు చెప్పి వారి మార్గాల్లో వెళ్లేలాగా చూడాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కొట్టు విశాల్, కాంగ్రెస్ నర్సాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ బాబ్జీ, కర్రి భాస్కర్ రావు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన భరత జాతి అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన రోజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన జీవిత చరిత్ర చదివితే నిజంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఆ సమయంలో మనం కూడా ఆజాద్ హింద్ ఫౌజ్లో మనం ఎందుకు భాగస్వాములు కాలేమో అనే పరిస్థితి. నిజంగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అహింసాయుతంగా జరుగుతున్న శాంతి పోరాటంలో మహాత్మా గాంధీ గారు మొత్తం దేశ ప్రజలందరినీ కూడా జాగృతం చేసి దానిలో భాగస్వాములుగా చేసి స్వాతంత్ర ఉద్యమం చాలా ఉధృతంగా జరుగుతున్న సందర్భం. కానీ దాని పరిణామాలు కానీ రిజల్ట్ కానీ సంతృప్తికరంగా లేదు. ఇలాగ మనం శాంతి మార్గంలో అహింసాయుతంగా మనం ముందుకెళ్లి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించలేము అని గాంధీ గారి మీద ఎంతో గౌరవం, ఆయన నాయకత్వం మీద ఎంతో విశ్వాసం ఉండి కూడా ఆనాడు జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాంధీ గారు నిలబెట్టిన భోగరాజు పట్టారు సీతారామయ్య గారు ఆయన పోటీకి నిలబెడితే ఆయన మీద పోటీగా ఈయన కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి నెగ్గాడు గాంధీ గారి మీద. కానీ ఈనాడు కూడా గాంధీ గారి భావజాలంతో ఆయన ఏకీభవించకపోయినా గాంధీ గారు అంటే అపరిమితమైన అభిమానం ఉన్న వ్యక్తి ఆయన. మరి ఇవాళ ఎక్కడో బెంగాలీ అయినా కూడా ఒరిస్సాలో పెరిగాడైనా, తండ్రి ఉద్యోగరీత్యా ఉన్నప్పుడు చదువులో స్టూడెంట్ వరకు, కాలేజీ వరకు ఎవరే స్టూడెంట్ నేను చదివిన చరిత్ర. కానీ అక్కడి నుంచి ఆయనకి అపరిమితమైన తెలియదు. ఇవాళ ఇక్కడ మనం భారతదేశంలో అయిపోయిన తర్వాత ఐసీఎస్ చదవటానికి లండన్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో టాపర్గా నిలిచాడు. ఆవేళ ఇండియన్స్ ని అసలు ఐసీఎస్ ఇవ్వకూడదు, ఇది ఓన్లీ కేవలం మన బ్రిటిష్ వారికి రాజస్వం కోసం పెట్టుకున్న సుప్రీం కోర్సు. అంటే ఆనాడు ఐసీఎస్ అంటే ఐఏఎస్ కంటే కూడా అబౌవ్ ద లెవెల్ అనమాట. ఆ ఐసీఎస్ ఈయనకి ఇవ్వకుండా ఉండే పెద్ద ప్రయత్నం చేశారంట. కానీ ఆయన మేధస్సు ముందు, ఆయన ప్రతిభ ముందు వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏమి చేయలేక ఆయనకి ఐసీఎస్ ఇవ్వాల్సి వచ్చింది. ఐసీఎస్ గా ఇండియా వచ్చి కలకత్తా నగరానికి సంబంధించి ఒక ఐ పోస్టులో నియమింపబడి కూడా అక్కడ ఈ బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాలు కానీ ఇంకోటి కానీ ఎదిరించడం మొదలుపెట్టాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బోస్ గారిని ఈయన ఇలాగే ఉంటే కనుక మొత్తం భారతదేశం అంతా కూడా తిరుగుబాటు చేసి మారిపోతుందని భయపడే పరిస్థితిలో ఈయన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదో రకంగా అరెస్ట్ చేయాలన్నప్పుడు ఈయన విషయాలన్నీ కూడా తెలుసుకుని
బర్మా మేయించి, అప్పుడు రంగూన్ అనేవాళ్ళు, రంగూన్ మేయించి జపాన్ వెళ్ళాడు. జపాన్ తర్వాత జర్మనీ వెళ్ళాడు. జర్మనీలో కొంతకాలం ఉన్న తర్వాత ఒకనొక సందర్భంలో జపాన్లో ఈయన ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఒక ఫౌజ్ తయారు చేశాడు, ఒక సైన్యాన్ని. జపాన్ దేశం ఏమో ఎప్పుడైనా ఇతను మన దేశం మీద దండయాత్ర చేస్తే మనం ఏం చేయగలుగుతాం, ఇంతమంది 5 లక్షల మంది జాయిన్ అయిపోయారంట. అప్పుడు ఇలాగైతే కుదరదని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అని చెప్పినప్పుడు మళ్ళీ జర్మనీ వెళ్ళడం అని దానికి సంబంధించి సెకండ్ వరల్డ్ వార్ 1942లో సెకండ్ వరల్డ్ వార్ రావటం. ఆ సెకండ్ వరల్డ్ వార్లో మన బ్రిటిషర్స్ ఏమో అప్పుడు మనం బ్రిటిష్ సైన్యం కింద ఉన్నది మనోళ్లే. ఆవేళ మన దేశానికి సంబంధించి జర్మనీతోటి వ్యతిరేకంగా పోరాటంలో వీళ్ళందరూ పాల్గొనటం ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత ఇందాక వర్మ గారు చెప్పినట్టుగా ఆయన ఎలా మరణించాడన్నది ఎవరికి తెలియదు. ఆయన అక్కడి నుంచి వస్తా విమానంలో వరల్డ్ వార్ అయిపోయింది, స్వాతంత్రం ఇచ్చేశారు. స్వాతంత్రం ఇచ్చేసిన తర్వాత మన ఇండియా ప్రయాణం అయ్యే పరిస్థితిలో ఆ విమానం మిస్ అయిపోయింది. దాంట్లో ఎంతమంది ప్రయాణం చేశారో, ఎవరు ప్రయాణం చేశారో, ఎలా ప్రమాదం జరిగిందో అన్నది ఇవాళ కూడా మిస్టరీగా మిగిలిపోయింది. రకరకాల కథనాలు ఏంటో మనం అన్ని దానికి చరిత్ర సాక్షిభూతంగా ఉంది. ఆ చరిత్రలో కూడా ఎవరు కూడా ఇది కనుగొనలేకపోయారు. ఏదైనా ఒక గొప్ప దేశభక్తుడు ఆయన నడయాడిన ఈ దేశంలో మనం పుట్టడం కూడా మన అదృష్టం ఉంది. అంతటి గొప్ప దేశభక్తి పరాయణుడు మరి సుభాష్ చంద్రబోస్ గారు. నిజంగా ఆయన నేతాజీగా అంటే నేతాజీ ఇప్పుడు నేతాజీలు చాలా మంది ఉన్నారు, అందరూ నేతాజీలే. ఉత్తర భారతదేశంలో రాజకీయాల్లో కూర్చుని అందరూ నేతాజీలే అంటారు. కానీ ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మన చరిత్ర మన పిల్లలకి కూడా ఆయన యొక్క చరిత్రని మన పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం. అటువంటి గొప్ప మహనీయుడు పుట్టినరోజు కాబట్టి వాడు మన అందరం కూడా ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా మన భారతీయులందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులకి, ముఖ్యంగా శ్రీనివాసరావు గారు, ఆయన ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. నేనంటే ఎంతో అభిమానంగా ఇవాళ మీరు రావాలని చెప్పారు. ఇవాళ నిజంగా నాకు రావడానికి అవకాశం కూడా లేదు, అందుకే టైం చూస్తున్నాను. అయినా కూడా వచ్చి వెళ్దాం, అందరిని కలుసుకుందాం వచ్చాను. ఆయన కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో నల్గొండ అమ్మ తల్లి బోనాల పండుగ 9వ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ పండుగలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలతో సూరవరం శివారు నల్గొండ అమ్మతల్లి ఆలయానికి చేరుకున్నారు. తొలుత రామాలయం దగ్గర నుంచి కొత్త సూరారం మీదుగా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి అమ్మవారి సన్నిధికి బోనాలతో వెళ్లారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారిని భక్తులు తమ మనోనేత్రంతో అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు చెల్లించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఉపారాలు, బోనం చెల్లించి అమ్మవారికి ప్రీతిపాత్రులయ్యారు. అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు అందజేశారు. అమ్మవారి ఆశీస్సులు అందుకున్న భక్తులు మా గ్రామ కుటుంబాలను చల్లగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. ఆధ్యాత్మికంగా జరిగే ఈ పండుగ ఊరేగింపులు తప్పుడుగుళ్ళు, సంప్రదాయ నృత్యం, కోలాటం, భజంత్రీలు అలరించాయి. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అన్న సంతర్పణలో పాల్గొని ప్రసాదం స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని ఉపకారాగారం ప్రాంగణం వామపక్ష జనసేన నాయకులు, కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. జిల్లాలోని తొండంగి మండలంలో నెలకొల్పుతున్న దివీస్ ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉద్యమకారులను గత 36 రోజుల క్రితం అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్తో ఈరోజు తుని సబ్ జైల్ 23 మందిని విడుదల చేసింది. విడుదలైన వారికి సంఘీభావంగా వామపక్ష నాయకులతో పాటుగా జనసేన కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. 36 రోజుల తర్వాత చూడటంతో విడుదలైన వారి కుటుంబ సభ్యులు ఆనందాలకు అవధులు లేవు.
జైలు వద్దకు చేరుకున్నటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ ఎంతమందిని అరెస్ట్ చేసినా ఉద్యమం ఆగదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద్వ వైఖరి వేడి దివీస్ నిర్మాణాన్ని ఆపివేయాలని, లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. ఆయనతో పాటుగా రాష్ట్ర రైతు సంఘ నాయకులు నరసింగరావు ఉన్నారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా దివీస్ను అడ్డుకుని తీరతామని రైతులు చెప్పుకొస్తున్నారు. అక్రమంగా మా పిల్లల్ని జైల్లో పెట్టిన దురదృష్టమైన రోజు ఇది. కారణం ఏంటంటే దివీస్కి గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళ చేత వ్యభిచార కేసులు, మర్డర్ కేసులు, రకరకాల మరి ప్రపంచంలో లేని కేసులు. అంటే పోరాటానికి వెళ్తే రేపు చేస్తాడు ఎవడన్నాను, పోరాటానికి వెళ్తే ఎవడన్నా నరికేస్తారా? మేము అక్కడ రైతులు, స్థానికులు, ఆ మట్టి బంగారం, ఆ బంగారాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా అవసరమైతే అక్కడ మా ప్రాణాలు చిందుతాం తప్ప ఎవరి ప్రాణాలు మేము తీయము. మా హక్కుల కోసం మేము ఎంత దూరం అన్నా వెళ్తాం. కదులుతుంది రాష్ట్రం. ఈ గవర్నమెంట్ ఇప్పటికైనా ఇచ్చిన మాటని నెరవేర్చుకోండి. మాకు మేము ఏదైతే అనుకున్నామో దానికి అనుకూలంగా మలుచుకుంటే పర్వాలేదు, లేదంటే గవర్నమెంట్కు తొందరలోనే తెలుస్తుంది రిజల్ట్. నేను ఇప్పుడు మాట్లాడే మాటలు యావత ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని, ఇక్కడ జరిగిన అన్యాయం అందరూ కూడా గుర్తించాలని, అన్ని పార్టీల వాళ్ళు కూడా అక్కడ ఏం జరుగుతుందని ఎదురు చూస్తారని ఆశిస్తూ మీ మీడియా ద్వారాగా మా రైతులకి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. వ్యతిరేక పోరాటం విజయం సాధించింది. 37 రోజులు వీళ్ళని జైల్లో పెట్టినా కూడా మొక్కవని ధైర్యంతో యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దివీస్ వ్యతిరేక పోరాటంలో పునరంకితం అవుతామని చెప్పేసి ప్రతి మునేరు ఢిల్లీలో బీజేపీ దివీస్ కంపెనీ కావాలని, ఆంధ్రలో బీజేపీ దివీస్ వద్దని ద్వంద్వ నాటకం ఆడుతూ ఉన్నారు. ఈ ద్వంద్వ నాటకాన్ని ప్రజలు ఈ రోజు పట్టబయలు చేస్తున్నారు. 2016లో ప్రారంభం ఈ పోరాటం. 2016 నుంచి ప్రజలు ప్రకటించి దివీస్ ని తరిమి కొట్టారు. రోజు మళ్ళా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ యొక్క ప్రోత్సాహంతో ఈ రోజు దీన్ని తీసుకొస్తా ఉంది. ఇది పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. సోదరులారా, తొండంగి మండలంలో దివీస్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ అయినటువంటి వీరులు 37 రోజులు జైలు శిక్ష అనుభవించి ఈరోజు జైలు నుంచి విడుదలవుతా ఉన్నారు. ఈరోజు ఇన్ని రోజులు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, వీళ్ళు చేసిన తప్పేమీ లేదు. కానీ ఆ ప్రాంత ప్రజల కోసం పోరాడినటువంటి వీళ్ళని బలవంతంగా నిర్బంధించి రిమాండ్లో ఉంచారు. చివరికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈరోజు ఇక్కడ తుని సబ్ జైల్లోను, కాకినాడ సబ్ జైల్లోను, అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనూ ఉన్నటువంటి ఈ 33 మంది ఈరోజు విడుదల కాబోతా ఉన్నారు. సంతోషకరమైనటువంటి విషయం. జైల్లో ఉన్నటువంటి సోదరులు ఒకటే మాట చెప్తున్నారు, మేము జైల్లో ఉన్నది ఏ నేరాలు చేసి కాదు, ఏ హత్యలు చేసి కాదు, దోపిడీలు చేసి కాదు, మానభంగాలు చేసి కాదు, ఒక మంచి కారణం కోసం, మా ప్రాంతాన్ని విముక్తి చేయడం కోసం, మా ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి దివీస్ వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళడంలో మేము గర్వపడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరలా వెళ్ళడానికైనా మేము సిద్ధమే తప్ప అక్కడ దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటును అంగీకరించేటటువంటి సమస్య లేదు అని చెప్పేసి జైల్లో ఉన్నటువంటి మన రైతు సోదరులు కూడా చెప్తూ ఉన్నారు, వామపక్ష నాయకులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వం నాటకం ఆడుతూ ఉంది. తన యొక్క అవకాశవాద, మోసపూరిత ద్వంద్వ వైఖరిని ఈ దివీస్ విషయంలో చూపిస్తూ ఉంది. సరే, దివీస్ ను వద్దన్నాడు అంతకు ముందు, కానీ ఈ రోజు దానికే అంగీకరించి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే వైపున ఈ రోజు రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా ఉపసంహరిస్తాం అని చెప్పేసి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి ప్రకటించాడు. దివీస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారని చెప్పారు. ఎందుకని?
ఇప్పటికీ 40 రోజులు కావస్తున్నా ఈ ఘటన జరిగి వాళ్ళు ప్రకటన చేసి ఎందుకని కేసులు రద్దు చేయలేదు అని చెప్పేసానంటే దివీస్ వాళ్ళకి చెప్పారట, మీరు కేసులు ఎత్తేయకండి, మీరు కేసులు ఎత్తేయొద్దు, కేసులు ఎత్తేసి ఆ జనం మాటినరు, ఆ జనానికి కేసులు ఉంటే భయపడి దివీస్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. ఈ రోజు అక్కడ రైతులు చెప్తా ఉన్నారు, ఈ రోజు అక్కడ ఉన్నటువంటి 170 మందినే కాదు మొత్తం ఆ ప్రాంత ప్రజలందరినీ జైల్లో పెట్టినా అక్కడ దివీస్ ఫ్యాక్టరీని పెట్టడానికి ఒప్పుకునేటటువంటి సమస్య లేదు. మీ సంకుచితమైనటువంటి మోసపూరితమైనటువంటి ఎత్తుగడలు రైతుల దగ్గర సాగవు అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి భయపడుతుందని భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ సభ్యులు బుర్రి మురళీధర్ రావు ఆరోపించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన మురళీధర్ రావు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు వారి స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒలేటి వెంకటేశ్వరరావు, దొడ్డి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి తర్జన భర్జన పడుతుంది. ఎందుకంటే మీరు గెలవలేరమ్మా అన్న ఉద్దేశంతో ఈ ఎన్నికలు వాయిదా వేస్తున్నారమ్మా అనేసి ప్రజలందరికీ కూడా అనుమానం వస్తుంది. ఎందుకంటే మీరు చేసే పనులు ఏం బాగోలేదు కాబట్టి మరి మీరు ఓడిపోతారనే భయంతోనే ఈ ఎన్నికలు నిర్వహించట్లేదు. తాజాగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికలు నిర్వహిస్తారు, కానీ మీరు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతారని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒకటి. రెండు, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరైతే ప్రజాప్రతినిధులు వస్తారో వారి ద్వారా ప్రజలకి మరి రక్షణ కల్పించి వ్యాక్సినేషన్ పరిపూర్ణంగా లభిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క మరి ఆరోగ్యాలు పట్టించుకొని వాళ్ళ దగ్గరుండి స్వయంగా మరి ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి వ్యాక్సినేషన్ సంపూర్ణ అవడానికి వాళ్ళు కారకులు అవుతారని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ సాకులు చెప్పి పాలక ప్రతిపక్షాలు మీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటారు తప్ప ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. ప్రజల యొక్క శ్రేయస్సుని మీరు పక్కదారిని పట్టిస్తున్నారు. కాబట్టి తక్షణం వ్యాక్సిన్ కొరకైనా సరే మీరు అన్ని ఎన్నికలు జరిపి మరి ప్రజాప్రతినిధుల ద్వారా మరి మిగిలిన ఎవరైతే ఉన్నారో అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా వారికి కూడా భరోసా ఇచ్చి మీరు ఎలక్షన్ తక్షణం మీరు జరిపించాలి. ఎందుకంటే ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగులను కూడా మీరు తప్పుదో పట్టించి మరి యూనియన్ల ద్వారా మీరు ఒక రకమైన ఒరవడి తీసుకొస్తున్నారు ఇక్కడికి. ఆ ఒరవడి కరెక్ట్ కాదు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి భరోసా మీకు పూర్తిగా కల్పించి వారిని కూడా రంగంలో దింపి తక్షణం ఎలక్షన్ జరిపించాలి. ఎందుకంటే ఇది ప్రజా స్వచ్ఛ దిష్ట, ప్రజా ఆరోగ్యాల దిష్ట. ప్రజలకు వ్యాక్సిన్ పడవలసిన ఇప్పటికే లేట్ అయిపోయింది. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయించవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రజాప్రతినిధులు కూడా, ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా మరి వారికి రక్షణగా మరి ఉండి మరి వాళ్ళని దగ్గరుండి తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వ్యాక్సినేషన్ వేస్తారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు తక్షణం మరి ఎన్నికలు జరిపించాలనేసి, స్థానిక సంస్థలు ఎన్నికలు జరిపించాలనేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మీరు మరొకసారి ఆలోచించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి నాయకులు విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్ట్ చేయడం హేయమైన చర్యని తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి నజీర్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవో నంబర్ 77ను రద్దు చేయాలని పోరాడుతున్న మా నాయకులను అరెస్ట్ చేశారన్నారు. గతంలో ఉన్నటువంటి జీవోలను రద్దు చేస్తూ జీవో నంబర్ 77ను తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఫీజు రియంబర్స్మెంట్ను రద్దు చేయడం దారుణమన్నారు. టీఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ను, అతని సన్నిహితులను ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడానికి వెళుతున్న వారిని పోలీసులు తాడేపల్లిలో అరెస్ట్ చేసి వారిపై రేప్ కేసులు పెట్టడంపై వైసీపీ వారి దాష్టికానికి నిదర్శనమన్నారు. ఎందుకంటే ఆ ఇస్తే చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తాయి. ఎవరి నమ్మాలి? ఎంతోమంది లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే పనులన్నీ ఈ రకంగా రద్దు చేసుకుంటూ యావత్ ఈ రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కూడా అన్ని విధాలుగా సక్రమ మార్గాలు ఎదగకుండా వాళ్ళకు అన్ని మార్గాల్ని రద్దు చేస్తూ చేసిన ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ సక్రమ బుద్ధిలో బుద్ధి చెప్పిద్దని, అలాగే విద్యార్థి లోకానికి నేను పిలుపునిస్తున్నా. మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా విద్యార్థులకి ఎటువంటి సమస్యలు ఉన్నా మా నాయకుల్ని కలవండి, మా విద్యార్థి నాయకులు కలవండి, స్థానిక నాయకులను కలవండి, ఎమ్మెల్యేలు కలవండి, మాజీ ఎమ్మెల్యేలు కలవండి, లేదా జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులకు వెళ్ళి మీ సమస్యలు తెలుపుకోండి. మీ సమస్యలు పోరాడడానికి ఇవాళ మా వాళ్ళ 5 మందిని మీరు అరెస్ట్ చేసి మేము పంపించిన రేపు 5,000 మంది అయినా సరే
విద్యార్థుల కోసం, యువత కోసం, మీ భవిష్యత్తు కోసం, మా భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు, నేను వెళ్ళి పోరాడి మీకోసం అవసరమైతే జైలుకి వెళ్తాను కూడా సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క విద్యార్థులు ఎవరెవరు అరెస్ట్ అయ్యారో వాళ్ళకి సంఘీభావంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున, విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ నేను ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జాయింట్ కలెక్టర్ రాజకుమారి ఐఏఎస్గా ప్రమోట్ అయిన సందర్భంగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు రాజకుమారిని కలిసి పుష్పగుచ్చం అందించి నేతాజీ చిత్రపటం అందజేసి అభినందనలు తెలిపారు. కలెక్టరేట్లో తన ఛాంబర్కు ఏ రోజు ఎవరు ఏ వినతిపత్రం తీసుకొచ్చినా వారి ఆవేదనను స్వాంతంగా ఆలకించి సమస్యను పరిష్కరించే విధంగా అధికారినిగా రాజకుమారికి మంచి గుర్తింపు ఉందని, రాబోయే కాలంలో కొత్త జిల్లాలు ఏర్పడ్డాక కాకినాడ జిల్లాకు ఆమె కలెక్టర్గా రావాలని ఆకాంక్షించారు. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు, ఎం వీరలక్ష్మి, చింతపల్లి అజయ్ కుమార్, హసన్ షరీఫ్, కొమ్మూరి శ్రీనివాసరావు, పొలిపల్లి జగన్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి రాజకుమార్ గారు ఐఏఎస్గా కలెక్టర్ హోదాకి రావడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ రోజున కాకినాడ పౌర సంక్షేమ సంఘం కానీ, అదేవిధంగా ఐద్వా మహిళా సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా కాకినాడ నగరంలో సంతోషపడుతున్నటువంటి విషయం ఉంది. ఎందుచేత అంటే కలెక్టర్ ఆఫీసుకు వస్తే జేసీ రాజకుమార్ గారి దగ్గరికి ఏ వినతిపత్రం పట్టుకెళ్ళినా, ఎంతటి ఆవేశంతో వెళ్ళినా, ఏ వాతావరణంలో వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడడం ఆమె సంప్రదాయం. అదేవిధంగా విషయం ఏదైనా సరే కూడా కూలంకషంగా ఆలకించి దీని మీద నేను ఇది ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పి పంపించేటువంటి ఒక మంచి అధికారి ఎవరైనా ఇప్పుడు ఉన్నారు అంటే జిల్లా కలెక్టరేట్లో రాజకుమార్ గారు. అటువంటి రాజకుమార్ గారు ఈ రోజున ఐఏఎస్ అవ్వడం అనేటువంటిది సంతోషదాయకం. అంచేత సుభాష్ చంద్రబోస్ 124వ జయంతి సందర్భంగా ఆ యొక్క స్మారక స్ఫూర్తిగా వారికి సుభాష్ చంద్రబోస్ గారి యొక్క చిత్రపటాన్ని అందజేసి పూల బొకేతోటి మా సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నాం. ఈ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా రాజకుమార్ గారు భవిష్యత్తులో ఎప్పటికైనా రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కాకినాడ పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చిత్తూరు జిల్లా తిరుపతిలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న డాక్టర్ తమిళసై సౌందరరాజన్. బొబ్బిలి దర్బార్ హాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశ నిర్దేశించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ బేబీ నాయన. తొండంగి మండలం దివీస్ ఉద్యమంపై అరెస్ట్ అయినటువంటి ఉద్యమకారులు విడుదల. భారీ సంఖ్యలో తుని సబ్ జైలుకు విచ్చేసిన సంఘీభావం తెలిపిన వామపక్ష నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.